అందుబాటులో ఉంటారు. మొదటగా కపరప్రసాద్ గారు మీతో ప్రారంభిద్దాం. ఏంటి అసెంబ్లీ వేదికగా రాఘవ కన్స్ట్రక్షన్స్ టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ బాటను పట్టింది. అసలు మీకున్నటువంటి సమాచారం ఏంటి ఈ వ్యవహారంపై? సుశేష గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు అలాగే ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం, శుభ సాయంత్రం. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటల్ని మనం గమనిస్తే స్పష్టంగా ప్రజలకు అర్థమైతా ఉంది ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు దొందే అన్న రీతిలో ఉన్నట్టుగా అర్థమైతా ఉంది. ఎందుకంటే మీరు చేసిన అవినీతి 2 ఏళ్లలో ఇది అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ చెప్తా ఉంటే, కాంగ్రెస్ పార్టీ మీరు గత 10 ఏళ్లలో చేసినటువంటి అవినీతి చిట్టా అంతా కూడా మా దగ్గర ఉంది, మరి రెండింటిని కలిపి మనం సిఐడి విచారణ జరుపుదామా అని చెప్పి ఒక ప్రశ్న లేదా అసెంబ్లీలో ఒక చర్చను లేవనెత్తింది కాంగ్రెస్ పార్టీ. అంటే అర్థమైంది, గతంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత నుంచే మాట్లాడుకుందాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు కూడా వీలైనంత మేరకు ప్రజాధనాన్ని, ప్రజల భూములను, ప్రభుత్వ భూములను అక్రమంగా దోచుకుంటున్నాయి అనేది స్పష్టంగా అర్థమైనటువంటి మాట. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లేదా వారి కొడుకు లేకపోతే రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు, బావమర్దులు, ఇట్లా ఎవరో అధికార కూటమిలో ఉండబడేటువంటి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల మీద వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆరోపణలు 1 కాదు 2 కాదు చాలా కోకొల్లలుగా ఉన్నాయి. ఈ ఆరోపణలే కాదు, మన కాంగ్రెస్ పార్టీ పాలనలో 40% కమిషన్లు తీసుకుంటున్నారు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి కూడా అని చెప్పి సాక్షాత్తు సచివాలయంలోనే కొందరు కాంట్రాక్టర్లు ధర్నా చేసినటువంటి మాట మనం చూసినాం. ధర్నా చేసిండ్రు. ఇవాళ కొందరు సర్పంచులు అసెంబ్లీ ముట్టడి చేసిండ్రు, వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లుల్ని ప్రభుత్వం అందించట్లేదు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి రాజగోపాల్ రెడ్డి గారే ఓపెన్ గా అసెంబ్లీలో మాట్లాడింది ఏంటంటే, మంత్రుల నియోజకవర్గాల్లో పనిచేసిన కాంట్రాక్టర్లకే బిల్లులు వస్తున్నాయి కానీ ఇతర ఎమ్మెల్యే నియోజకవర్గాలలో చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రావట్లేదు అని చెప్పి, దాదాపు ఇంట్లో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి అనే రీతిలో మన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడారు. అంటే మనం దీన్ని చూస్తూ ఉంటే, మొత్తంగా గమనిస్తుంటే అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఈ రెండు పార్టీలలో కూడా వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి సందర్భాలలో అనేక రకాలైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి మాట. కాబట్టి కాంగ్రెస్ చెప్పింది సిబిఐ విచారణ, మన సిఐడి విచారణ చేస్తామని చెప్పి వెల్కమ్. ఖచ్చితంగా గతంలో జరిగిన అవినీతి, ఇప్పుడు జరిగిన అవినీతుల మీద ఖచ్చితంగా ఒక విచారణ అయితే జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా కోరుకుంటా ఉంది. కాకపోతే ఏ రకమైనటువంటి విచారణ జరగాలి, అది ఎవరి చేతుల్లో ఉంటుంది. అంటే మనం చూస్తే కాంగ్రెస్ మీద అనేక ఆరోపణలు చేసినటువంటి గతంలో బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేసి చాలా కుంభకోణాలు బయటికి తీసినామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలలో ఒక్కదాని మీద కూడా విచారణ చేయలేదు పూర్తి స్థాయిలో. ఇప్పటిదాకా కేవలం ఆరోపణలు చేయడం, అసెంబ్లీలో మాట్లాడుకోవడం, లేకపోతే బహిరంగ సభలలో మాట్లాడడం, పూర్తి అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పి ప్రజల్లోకి ఒక ప్రచార కార్యక్రమాన్ని తీసుకుపోవడం వరకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. కానీ గతంలో జరిగిన ఏ ఇష్యూ మీద కూడా ఇప్పటిదాకా చర్యలు తీసుకున్నటువంటి సందర్భం మనకు కనబడలేదు. కాబట్టి రేపు కూడా ఇదే జరుగుతుంది. అట్నే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి మీద అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి, ఆరోపణలు చేసింది. కానీ ఏ ఆరోపణపై కూడా నిర్దిష్టమైనటువంటి విచారణ జరిపి నిర్దిష్టమైనటువంటి కేసులు నమోదు చేసినటువంటి సందర్భం గత ప్రభుత్వంలో కూడా లేదు. అయితే మేమేమంటున్నామంటే, భారతీయ జనతా పార్టీకి ఏమంటున్నామంటే, ఈ రెండు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ఈ రెండు కూడా ప్రజలకు చూడడానికి బహిరంగంగా ప్రజలకు ఈ రెండింటి మధ్యన పెద్ద విభేదాలున్నాయి, వీళ్ళిద్దరూ బాగా ఒకరి మీద ఒకరు ఎంక్వైరీలు వేసుకుంటున్నారు, విమర్శలు చేసుకుంటున్నారు, వీళ్ళిద్దరు వేరు అని చెప్పి అనుకోవాలనేటువంటి ఒక భ్రమను కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అంతర్గతంగా ఒకరినొకరు కాపాడుకునేటువంటి ప్రయత్నంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంది అనేది స్పష్టంగా అర్థమైతా ఉంది. కాబట్టి ఈ అంశాలని ప్రజలు కూడా టీవీ ద్వారా చూస్తా ఉన్నారు, ఏం జరుగుతున్నాయి అసెంబ్లీలో అనేది. వీటిపైన ప్రజలు ఖచ్చితంగా ఒక ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం జరపాలని చెప్పి నిర్ణయం తీసుకుందో దాన్ని స్వాగతిస్తాం. నుమన్ మహమ్మద్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుండి 3 కబ్జాలు 6 దురాక్రమణల కార్యక్రమం